కడప జిల్లా పులివెందులలో రాత్రి వీసిన గాలివానకు భారీ నష్టం జరిగింది. పులివెందుల, లింగాల మండలాలలోని పలు గ్రామాలలో అరటి తోటలు నేలకూలాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాదాపుగా 2000 ఎకరాలలో అరటి పంట దెబ్బతినింది అని తెలియజేశారు. ఎకరానికి సుమారుగా 5 నుండి 6 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ ఆధారిత స్టేషన్స్ సరిగ్గా పనిచేయకపోవడంతో పాటు గాలి వేగం రికార్డు కాకపోవడం వల్ల బీమా క్లెయిమ్లలో సమస్యలు వస్తున్నాయని రైతులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ప్రభుత్వంపై ఆయన విజ్ఞప్తి చేశారు. గాలి వేగం అనేది పూర్తిగా గాలి వేగము 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల పర్ అవర్ వేగంలో గాలి వీచి అది వెదర్ స్టేషన్ లో రికార్డ్ అయ్యి చెట్లు పడిపోతేనే మేము పంట బీమా ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు ఇస్తున్న సర్క్యులర్స్ లో ఉన్నాయి. కానీ అది రైతుకు నిజంగా మీరు చెప్పింది వాస్తవం. వెదర్ స్టేషన్ ఎక్కడో 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడేమో నిజంగానే తక్కువ గాలి వీచిండొచ్చు. కానీ ఈ పాయింట్ లో నష్టం జరిగిన పాయింట్ లో మాత్రము పెద్ద ఎత్తున గాలి వచ్చి పెనుగాలి వచ్చి చెట్లన్నీ నేలమట్టం అయిపోయింటాయి. ఇక్కడ వచ్చిన గాలి స్పీడ్ వేరే ఉంటుంది. 5 కిలోమీటర్ల వెదర్ స్టేషన్ దగ్గర ఉన్న గాలి వేరే విధంగా ఉంటుంది. అక్కడ రికార్డు చేసిన గాలిని బేస్ చేసుకుని ఇక్కడ మేము నష్టపరిహారం, మేము ఇన్సూరెన్స్, పంటల బీమా ఇవ్వమనడం అన్యాయం. కాబట్టి తప్పకుండా ముందుకు వచ్చి గైడ్ లైన్స్ కూడా మారాల్సిన అవసరం ఉంది. అంటే రైతు గాలుల వలన చెట్లు పడిపోయినాయా లేదా? ఇప్పుడు మనం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది, సహజంగా మనం చూస్తా ఉన్నాం. బైక్ లోనో, లారీలోనో, కార్లోనో, లేకుంటే నడుచుకుంటూనో పోయేటప్పుడు మనకు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ కి సంబంధించిన బీమా వస్తుందా లేదా? ఇంత స్పీడ్ లో బైక్ గుద్దితేనే వస్తుంది, ఇంత స్పీడ్ లో లారీ గుద్దితేనే వస్తుంది, ఇంత స్పీడ్ లో జీపు గుద్దితేనే వస్తుందని లేదు కదా. గాలి వేగం అనేది పూర్తిగా గాలి వేగము 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల పర్ అవర్ వేగంలో గాలి వీచి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ పరిధిలో